వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. మెగాస్టార్ సినిమా కోసం ఒక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు, అటు కాంగ్రెస్ నేతలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి మెగాస్టార్ 150వ సినిమా ఎలా ఉంటుంది? కథ ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది? పొలిటికలా, యాక్షనా, క్లాసా, మాసా? ఇవన్నీ ఓకే. అసలు ఇప్పుడు అన్నయ్య సినిమాకు ఉన్న ఆటంకం ఏంటి? పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తొలినాళ్లలో సినిమా తీయనన్న అన్నయ్య ఫ్యాన్స్ ఒత్తిడి చేసేసరికి సినిమాకి రెడీ అయిపోయారు. కొత్త సినిమా కోసం విదేశాలకు వెళ్లి మరీ బరువు తగ్గొచ్చారు. కానీ మధ్యలో కొద్దిగా రాజకీయం మారాక సినిమా స్క్రిప్ట్ మొదలైనా మేకప్ వరకు మాత్రం రాలేదు. కానీ ఇప్పుడు అదంతా ఆల్ క్లియర్ అయిపోయింది. సినిమాల్లో గ్యాంగ్ లీడర్ గా ఓ వెలుగు వెలిగిన మెగాస్టార్ ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ లో కాంగ్రెస్ లీడర్. ఇన్నాళ్లు పాలిటిక్స్ లో చిక్కుకున్న చిరు ఇప్పుడు విలీన ప్రక్రియ పూర్తయ్యాక ప్రశాంతంగా 150 సినిమా మీద మనసు పెడుతున్నారన్న ప్రచారం పెరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ కేడర్లోనే అంత టాక్ ఉంటే మరి అభిమానులు ఇంకెంత ఎదురు చూస్తారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు అందరిలోనూ మెగా సినిమా ఎప్పుడా అన్న ఉత్సాహం. मेरे आगे पीछे सब डोले, मैं राजा अपने दिल का साथ मेरे तू होले, फिर बन के बादल आवारा घूमता फिर जग सारा, फिर बन के बादल आवारा घूमता फिर ये जग सारा, चिका पिका रिका बूम बोले, मेरे आगे पीछे सब डोले, मैं राजा अपने दिल का साथ मेरे तू होले. చిరు సినిమాకు సిద్ధమన్న వార్త రాగానే తర్వాత వచ్చే ప్రశ్న ఏంటంటే స్టోరీ ఏంటి? ఇన్నాళ్ళు చిరు కోసం చాలా కథలు రెడీగా ఉండేవి. కానీ ఇప్పుడు స్టోరీ ఎంపిక కాస్త క్లిష్టంగానే మారింది. చిరు ఇమేజ్ ను రెట్టింపు చేసిన చిత్రాలు ఇంద్ర, స్టాలిన్, ఠాకూర్లు. ఇప్పుడు చిరు తీయబోయే 150 సినిమా లైన్ కూడా ఈ మూడింటికన్నా ధీటుగా జనాలు మెచ్చేలా, సందేశం ఇచ్చేలా, మాస్కు నచ్చేలా ఉండాలని ఇప్పటికే చాలా స్టోరీ లైన్లు రెడీ అయ్యాయి. తొలుత పోలవరం బ్యాక్ డ్రాప్ లో తీస్తారనుకున్నారు. కానీ ఆ ప్రయత్నాలేమీ మొదలవలేదు. ఆ తర్వాత ఉయ్యలవాడ నరసింహారెడ్డిగా కనిపించవచ్చన్న ఊహాగానాలు బయలుదేరాయి. ఆ సినిమాకు కథ కూడా రెడీ అయిపోయిందన్నారు. ఈ సినిమాకు అధినాయకుడన్న టైటిల్ కూడా పెట్టేశామన్నారు. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఆగిపోయాయి. ఆ టైటిల్ ను కూడా బాలయ్య సినిమాకు పెట్టేశారు. దీంతో అది కూడా ఆగిపోయినట్లే. ఇకపై తీసే కథ ఇటు ఫ్యాన్స్ ను సంతోష పెట్టాలి, మాస్ ను ఆకట్టుకోవాలి, పొలిటికల్ గా కలిసి రావాలి. ఇలా ఒక్క సినిమాతో 3 సక్సెస్ కొట్టేసేందుకు చిరు ట్రై చేస్తున్నారు. ఈ 150వ సినిమా చిరుకు ఇమేజ్ పెంచేదయ్యేలా ఉండాలని సన్నిహితులు ట్రై చేస్తున్నారు. రాజకీయంగా నిలదొక్కుకోవడానికి, పాత ఇమేజ్ ను సంపాదించుకోవడానికి సరైన కథ కోసం ఎదురు చూస్తున్నారు మెగాస్టార్. ఇప్పుడు మళ్లీ అవినీతి, ప్రజాస్వామ్యం అన్న అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు. అందుకే చిరు ఈ రెండింటికి దూరంగా ప్రజల మనసులకు దగ్గరగా ఉండే సినిమా కథ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అన్నయ్య సినిమా తీయటానికి ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. అల్లు అరవింద్, నాగబాబు లాంటి బంపర్ ప్రొడ్యూసర్లు ఇంట్లోనే ఉన్నా చిరు మాత్రం ఈ సినిమాకు రామ్ చరణ్ నే ప్రొడ్యూసర్ గా ఎంపిక చేసుకున్నారు. నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేకే ఏసీఎఫ్ ని స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నిటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇంత మేధస్సు ఉండి, అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషగిరిరావు మిమ్మల్ని జూనియర్ గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదని ఈ మార్గం ఎన్నుకున్నాను.
ఇంతవరకు ఓకే. ఇప్పుడు పాలిటిక్స్ లోనే ఉండి చిరు సినిమాల్లోకి ఎలా వస్తారు? ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్ ఎంపీ, అందులోనూ కేబినెట్ మినిస్టర్. అంటే ఏం చేయాలన్నా అమ్మ ఆశీస్సులుండాలి. అంటే ఇప్పుడు చిరు ముఖానికి రంగేసుకోవాలన్నా, బొమ్మ పడాలన్నా అధినేత్రి సోనియమ్మ ఓకే అనాలి. గతంలో ఎన్టీఆర్ సీఎం అయ్యాక కూడా సినిమాల్లో నటించారు, కానీ అది అన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు చిరు కూడా అలాగే తన మనసులో ఉన్న డ్రీమ్ రోల్ ఏదైనా ఉందేమో అన్న ఆసక్తి కూడా ఉంది. ఏది ఏమైనా చిరు 150వ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్లున్నాయంటున్నారు ఫ్యాన్స్. స్పెషల్ ఫోకస్ లో మరో షార్ట్ బ్రేక్.